హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నన్ను ఇక్కడ నిలవబెట్టి ఆయన సిలువలో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మహా కృప కలిగినటువంటి మాటల్లో ఒకటైనటువంటి 6వ మాట కొరకు ఎన్నిక లేనటువంటి నన్ను ఇక్కడ నిలవబెట్టి ఆయన మాటలు నా ద్వారా మాటలాడుటకు సిద్ధపడినటువంటి నా దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత పాస్టర్ గారికి, తోటి విశ్వాసులకి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో మాట్లాడినటువంటి మాట అయినటువంటి 6వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం మనం ఒకసారి చూసుకుని ఎవరైనా ఒక్కరు చదవండి ప్లీజ్. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, దేవాది దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, ఎన్నిక లేనివాడును, నీ పాదమ కింద నా తండ్రి ధూళి వంటి వాడిని పడిపోడు, ఆ అర్హత లేనివాడు నా తండ్రి. నన్ను ప్రేమించిన తండ్రి, నా ద్వారా నా తండ్రి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వారి హృదయాల్లో నిలుపుకోమని, నా మనస్సు, నా చూపు, నా తలంపులు, నా ఆలోచనలు ప్రతిదీ కూడా సమస్తము నన్ను మీ ఆధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ సిలువలో ఈ దినము, ఈ గుడ్ ఫ్రైడే దినము యేసుక్రీస్తు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, యాక్చువల్గా మనం అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం ఈ దినమున మరణించాడు. మరణిస్తూ ఒక అద్భుతమైనటువంటి 7 మాటలు ఆయన మాట్లాడాడు. మరణము సమయంలో మాట్లాడినటువంటి ప్రతి మాటకి అత్యధికంగా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట అవి. ఒక్కోసారి మనం చూసుకుంటే మరణ వాంగ్మూలం అని కూడా అంటారు వాటిని. ఆ రీతిగా మరణ సమయంలో మాట్లాడినటువంటి మాట 6వ మాట అనేటువంటి చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇక్కడ మనం చూసుకుంటే సమాప్తమైనదని వర్డ్, ఆ పదం మనం ఒకసారి చూసుకుంటే ఏం సమాప్తమైనది? సమాప్తమైనదని చెప్తున్నాడు దేవుడు. సమాప్తమైనది అని అంటే ఇంగ్లీష్ వర్డ్ చూసుకుంటే ఫినిష్డ్ అని ఉంది. ఫినిష్డ్ అంటే ఏదైనా ఒక పని, మనకు ఎవరైనా ఒక పని ఇస్తే ఆ పని కంప్లీట్ అంటే పూర్తిగా ఆ పని మనం చేస్తే, పూర్తి అయిపోతే దాన్ని మనం ఫినిష్ అంటాం. వర్క్ ఫినిష్ అయిపోయింది, పని అయిపోయింది అనే వర్డ్ అర్థం వస్తుంది అన్నమాట. సమాప్తమైనది అనే పదము ఇక్కడ దేవుడు భూమి మీదకి వచ్చి ఏమి ముగించాడు, ఏ పని ముగించాడు, ఏం చేశాడు అని మనం ఒకసారి చూసుకుంటే చరిత్రలోకి అంటే పాత నిబంధన గ్రంథాల్లోకి మనం వెళ్తే ఒక్కసారి మనం చూసుకోగలిగితే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఏంటంటే అక్కడ ఏముందంటే భూమి అంతా బలత్కారంతో నిండి ఉంది, అంటే పాపముతో నిండి ఉందన్నమాట భూమి అంతా. అప్పుడు నోవాహు కాలం అది. నోవాహు కాలంలో దేవుడు చూస్తే, దేవుడు ఆకాశం నుండి భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఒక్కరైనా ఉన్నారా అని ఒకసారి గమనిస్తే ఒక్కరు కూడా లేరంట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నోవాహుకి చెప్తున్నాడు, ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేశారు, భూమి అంతా పాపంతో నిండిపోయింది. భూమి మొత్తము పాపంతో నిండిపోయింది. ఆ పాపంతో నిండిపోయినటువంటి భూమిని దేవుడు ఏం చేశాడు, దాన్ని పూర్తిగా నాశనం చేసి ఒక నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టించి అందులో ఎవరిని ఉంచాలి? ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో పరిశుద్ధత, నీతి, యథార్థత, సంపూర్ణంగా దేవుని యందు నమ్మకము, ఏ పాపము లేనటువంటి బిడ్డల్ని ఆ కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో ఉంచాలని దేవుడు ఆలోచన చేశాడు. యెషయా 65:17 మనం ఒకసారి చూసుకుంటే అక్కడ ఎవరైనా ఒకరు చదవగలరా? యెషయా 65:17.
ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించి ఉన్నాను. ఇక్కడ ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించి ఉన్నాను. అది అయిపోయింది. ఏది నోవాహు కాలంలోకి జలప్రలయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు, అందరు చనిపోయారు. ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు కుటుంబం ఒకటే బ్రతికారు. ఈ కాలంలో ఇప్పుడు కూడా మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని రాకడలో పాపంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు. పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కొత్త ఆకాశానికి కొత్త భూమికి సిద్ధపడతారు. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే దేవుడు ఆలోచన చేశాడు. అప్పటికే మనం ఆదికాండం చూసుకుంటే మానవుని హృదయము ఎప్పుడు చెడ్డదేనంట. మానవుని హృదయం ఎప్పుడు చెడ్డగానే ఉంటుందంట. అది గమనించిన దేవుడు వీళ్ళని ఎలాగైనా పరిశుద్ధపరచాలి, వీళ్ళు నేను సృష్టించినటువంటి బిడ్డలు, వీళ్ళు నా రాజ్యంలో ఉండాలి, నేను సృజించేటువంటి కొత్త ఆకాశము కొత్త భూమిలో వీళ్ళని ఎలాగైనా ఉంచాలి అన్న ఒక ఆలోచనతోటి ఉద్దేశంతో ఆ పాపం ఎలా పోతుంది, మానవుల మీద ఉన్నటువంటి పాపం మొత్తం కడగాలంటే ఎలాగా? పాత నిబంధనలు మనం చూసుకుంటే పాపం చేస్తే ఎవరైనా కానీ ఏదైనా ఒక గొర్రె పిల్లను, పాపం లేనటువంటి గొర్రె పిల్లను లేకపోతే పావురపు పిల్లలను తీసుకొచ్చి దాని మీద వీళ్ళ పాపం మోపి దాన్ని బలించి ఆ రక్తాన్ని బలిపెట్టడం దాని మీద చల్లి ఆ రకంగా పాపాన్ని కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు జంతువులు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం కావాలా? ఈ మానవుల్ని విడిపించాలంటే జంతువుల కంటే శ్రేష్టమైనటువంటి రక్తం అక్కడ చిందించబడాల. ఎవరిది శ్రేష్టమైనటువంటి రక్తం? ఈ భూ ప్రపంచంలో చూస్తే ఎవరు లేరు, ఒక్కరికొకరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసిన ఎవరు రక్తం చిందించాలి? అప్పుడు ఆలోచన చేశాడు దేవుడు, వీళ్ళకి ఎలాగైనా కూడా శాశ్వత పరిష్కారాన్ని నేను ఇవ్వాలి, శాశ్వతంగా నా రాజ్యంలో వీళ్ళని ఉంచాలి, శాశ్వతంగా వీళ్ళ పాపం నుండి విడిపించబడాలి అని అంటే దేవుని రక్తం, ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం ఎవరిది అనుకున్నప్పుడు ఎవరిది లేదు. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయనే ఏం చేశాడు? శరీరధారి దిగి వచ్చాడు. పాపము ద్వారా జన్మించాలి ఆయన. ఒక నార్మల్ శరీరానుసారంగా పుట్టే విధంగా జన్మించాలి. మనం చూసుకుంటే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూసుకుంటే దేవుడు చెప్తారు, అక్కడ కన్యక గర్భమున ఒక కుమారుని జన్మించిన ఆ వాక్యం మనం చూసుకుంటే అక్కడ పాపము లేకుండా, పాపం అనేది లేకుండా ఒక పరిశుద్ధంగా దేవుడే దిగి వచ్చాడు అనమాట. ఏది? ఆ గర్భం ద్వారా శరీరధారి దిగి వచ్చి ఆయన ఏం చేశాడు? మన కోసము బలి అయ్యాడు, మన కోసం రక్తం చిందించాడు. ఆయన ఈ రక్తము చనిపోయే కాలానికి మధ్యలో ఆయన చాలా చేశాడు. మానవుని ఏ రకంగా పరిశుద్ధపరచాలి, అతన్ని ఎలాగా నూతనపరచాలి, అతని పాపాలు ఎలా తొలగించాలి, అన్నీ ఈ భూలోకంలో ఆయన జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరంలో మొత్తం ప్రకటించాడు. ఆ ప్రకటించేది కూడా ఎవరు ప్రకటించారు? దేవుడే ప్రకటించాడు. ఆ వాక్యం మనం చూసుకుంటే యెషయా 43:12 మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి చదవండి దాన్ని. యెషయా 43:12 ఎవరైనా చదువుతా? చూడండి, అక్కడ ప్రకటించు వాడను నేనే, రక్షించు వాడను నేనే, దానిని గ్రహింపజేసే వాడను నేనే. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రకటించింది ఎవరు? ఆ కాలంలో సువార్త ప్రకటించింది యేసు ప్రభు కాలంలో సువార్త ప్రకటించింది, యేసు ప్రభు ప్రకటించాడు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా చెప్తాడు, తండ్రి చెప్తున్నాడు, ప్రకటించింది నేనే, రక్షించేది నేనే, అది గ్రహించేటట్టు చేసేది కూడా నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అసలు వాస్తవంగా అయితే మనకు అర్హత లేదు, పరలోక రాజ్యానికి అర్హత లేదు, కొత్త ఆకాశంలో కొత్త భూమిలో నివసించేదానికి మనకు అర్హత లేదు. అటువంటిది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఆ ప్రేమించి ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చి ఆయన ఏం చేశాడు? మానవుని ఏ రకంగా మార్చాడో చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1:7 ఒక్కసారి చూడండి. అందులో ఏమంటుందంటే, ఆయన రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
చూడండి ఒకసారి, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎఫెసీ 1:7. చూడండి ఒకసారి చూసుకోండి. ఇది ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. ఇక్కడ ఏం చేశాడు? క్షమాపణ చేశాడు. దేని వలన? ఆయన చిందించేటువంటి రక్తం వలన. పాత నిబంధనలో ఏం జరిగింది? మన పాపాల ద్వారా తండ్రికి మనకి సమాధానం కోల్పోయింది. మనం పాపంలో మునిగిపోయాం. ఆయన దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మన అపరాధాలన్నిటినీ ఏం చేశాడు? క్షమించాడు. మన అపరాధాలని క్షమాపణ కలుగజేశాడు. ఆ తర్వాత క్షమాపణ కలుగజేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడు అన్నమాట. దేవునితో మనల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తాన్ని దేవునితో సమాధానం కలుగజేశాడు. వాక్యం మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చూస్తే అందులో మనం చూడగలం. క్రీస్తునందు దేవునితో సమాధానం అనే వాక్యం మాటలు మనం చూడగలం. ఒకసారి చూస్తారు ఎవరైనా? 2 కొరింథీ 5:19. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. ఇక్కడ చూడండి, క్రీస్తు ద్వారా దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి ఆయన రక్తం కార్చి ఆ రక్తం ద్వారా సమాధానం అనేది ప్రతి మానవాళికి దేవునికి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. చూడండి, మానవుణ్ణి ఎక్కడి నుండి తయారు చేసుకుంటున్నారో చూడండి. పాపంలో ఎక్కడో పాపంలో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి ఆయన చూడు ఎంత ప్రేమించకపోతే అంచెలంచెలకు ఒక్కొక్కటి చేస్తూ మానవుని శుద్ధీకరణ చేస్తూ ఆయనకు నిర్మించబోయే కొత్త ఆకాశము కొత్త భూమిలోకి ఎవరైతే ఉండాలని ఆయన అనుకుంటున్నాడో ఇక ఈ భూమి మీద పాపం అనేది ఉండకూడదు, శాపం అనేది ఉండకూడదు, ఇంతవరకు చాలు, ఇంతవరకు ఉన్న పాపం చాలు, దీన్ని పూర్తిగా తీసేయాలి. అక్కడ నేను వారి కొరకు ఒక కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించాను. ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండాలంటే మానవుడు ఈ రకంగా ఉండాలి, వాడికి కావలసినటువంటి ప్రతిదీ కూడా నేను చెయ్యాలి అనే ఆలోచన కలిగి దేవుడు కిందకి వచ్చి ఫస్ట్ ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తం ద్వారా మన మీద ఉన్న అపరాధాలు మొత్తాన్ని కడిగి దేవునితో సమాధాన పరుస్తున్నాడు. సమాధానం పోగొట్టుకున్నటువంటి మనలను దేవునితో సమాధాన పరుస్తున్నాడు దేవుడు. సమాధాన పరిచి ఏం చేస్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 26:15 చూస్తే చూడండి, 2:15 గలతీయులకు రాసిన పత్రిక 2:15 చూస్తే క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడ్డామంట. ఆయన రక్తాన్ని మన కోసం ధారపోసి మన పాపాలను కడిగి దేవునితో మనల్ని సమాధానపరిచి నీతిమంతులుగా మనల్ని చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన నిర్మించబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం జీవించాలంటే మనకేం ఉండాలా? పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, మన పాపాలని కడుక్కోవాలి. ఇవన్నీ మానవుడిని ఏం చేస్తుందంటే ఒక్కొక్కటిగా దేవునితో సమాధాన పరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఇది మనం గ్రహించుకోలేకున్నాం, ఆల్రెడీ చేసేసాడు. ఆయన మనల్ని 2 కొరింథీ 5:19 వస్తే దేవునితో సమాధాన పరిచాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2:15 మనం చూస్తే నీతిమంతులుగా చేయబడ్డాం. మనం క్రీస్తునందు నీతిమంతులుగా మనం చేయబడ్డాం. అలాగే 4 చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 వాక్యంలో మనం చూస్తే ఒకసారి చూడండి, నీతిమంతులుగా చేసి ఇక మన యందు ఏ పాపం లేకుండా సంపూర్ణంగా మనల్ని కడిగాడు అనమాట. చూడండి ఒకసారి ఆ వాక్యం చదువుతారా? కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 నేను చదువుతా చూడండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చూడండి, సంపూర్ణంగా దేవుడు మన అపరాధాలని కడుగుతున్నాడు.
కడిగి సంపూర్ణంగా ఆయన రాజ్యానికి, ఆయన నిర్మించబోయే కొత్త భూమికి, కొత్త ఆకాశానికి మనల్ని వారసులను చేస్తున్నాడు అనమాట. చూడండి, మన యందు ఏమీ ఉండదు, ఇంకా సంపూర్ణంగా మనం మార్చబడ్డాం. క్రీస్తునందు సంపూర్ణంగా మార్చబడ్డాం మనం. చూడండి, ఆయన వచ్చిన పని చూడండి. ఆయన దివి నుండి భూమికి వచ్చి చూడండి ఎలాగా మానవుణ్ణి ఒక్కొక్క దాంట్లో నుండి మార్చి దేవుని దగ్గరికి ఎలాగ తీసుకొని పోయేదానికి ఎలా తయారు చేస్తున్నాడు చూడండి. క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు? సంపూర్ణంగా చేశాడు. సంపూర్ణంగా మార్చాడు మనల్ని. సంపూర్ణంగా మార్చి ఆయన రాజ్యం కొరకు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉండాలంటే కూసంతైనా కూడా పాపం అనేది మనలో కనిపించకూడదు. కొద్దిగా కూడా ఏది కూడా ఆయన దృష్టికి ఒక ముడతైనను డాగైన ఏది కూడా మనలో కనిపించకూడదు. ఆ కనిపించకుండా ఉండేదానికి చూడండి క్రీస్తునందు ఆయన మనల్ని సంపూర్ణంగా చేస్తున్నాడు, చేశాడు. చూడండి, ఆయన చేసే పని ఎందుకు వచ్చాడు ఇక్కడికి, భూమి మీదకు వచ్చి ఏం చేశాడు అనేదానికి మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సంపూర్ణంగా మనల్ని చేశాడు. అలాగే 2 కొరింథీ 5:17 చూడండి ఒకసారి. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17 చూస్తే, కాగా ఎవడనైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే మానవుణ్ణి ఆయన దగ్గర పెట్టుకునేదానికి ఆయనే దిగి వచ్చాడు భూమి మీదకి. దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? మానవుల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఒక్కొక్కటిగా తీసేసి సంపూర్ణంగా చేసి ఒక నూతన సృష్టిగా మానవుడిని మారుస్తున్నాడు. మానవాళి ఒక నూతన సృష్టిగా మానవాళిని మార్చాడు. ఎందుకు? ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనల్ని ఏర్పాటు చేసుకునేదానికి. దేవుడు మనకు నిత్య జీవము దయచేస్తున్నాడు. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేస్తాడు. నిత్య జీవాన్ని ఎలా దయచేస్తాడు? నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మానవుడు ఈ కార్యాలన్నీ మానవునిలో ఉండాలి. మానవునిలో ఉంటేనే అతనికి నిత్య జీవం అన్నమాట. ఏ కార్యాలు ఉండాలి? ఆయన రక్తం ద్వారా మన అపరాధములన్నిటికీ క్షమాపణ కలగాలి. నీతిమంతులుగా మనం మార్చబడాలి. అలాగే దేవునితో సమాధానం మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి. సంపూర్ణంగా దేవుని యందు మనం సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ ఉంటే మనకి ఏంది? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:1. క్రీస్తునందు మనం ఇవన్నిటిని పొందుకొని క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. చూడండి, దాన్ని ఒక్కసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:1. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి, మనం పాపంతోనే పుట్టాం. దేవుడు మన కోసం దిగి వచ్చి మనలో ఏ పాపం లేకుండా క్రీస్తు యేసునందు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి సంపూర్ణంగా పాపంలో కడిగి నూతన సృష్టిగా పక్కన పెట్టి క్రీస్తునందు మనం అలాగే కొనసాగుతున్న వారికి ఏ శిక్షా విధులు లేకుండా ఏం చేశాడు? ఆ శిక్ష నుండి తప్పించుకొని మనం కొత్త ఆకాశానికి, కొత్త భూమికి మనం ఏం చేసాము? ఎన్నిక కాబడినాము. కొత్త ఆకాశానికి, కొత్త భూమికి మనం ఏం చేసాము? మనల్ని ఏం చేశాడు? దేవుడు ఎన్నిక చేశాడు. క్రీస్తునందు ఇవన్నీ ఆయన వచ్చి చేసినటువంటి పనులు అవన్నీ వచ్చి మనకు చేసి మనల్ని ఏం చేశాడు? ఈ పాప క్షమాపణ కోసం రక్తం కార్చే ఈ విధంగా జంతువులని, పశువులని వాటిని బలిచ్చి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ కాకుండా ఒక పవిత్రమైనటువంటి రక్తం మానవాళి కోసం చిందించబడితేనే వాళ్ళ పాపం క్షమించబడతాయి. ఇక జీవితంలో రక్తం అనేది చిందించకుండా వారికి సంపూర్ణంగా ఒక్కసారే
ఒక్కసారి పాపం తెలియనటువంటి శ్రేష్టమైనటువంటి మానవుని రక్తము చిందించబడితేనే పాపంలో నుండి మనం విడిపించబడతాం, వాళ్ళు విడిపించబడతారని దేవుడు ఎరిగి మన కోసం వచ్చి మన కోసం బలి అయ్యి ఆయన రక్తం కార్చి మనల్ని ఏం చేశాడు, ఒక నూతన సృష్టిగా చేసి, ఒక సంపూర్ణంగా చేసి, మన అపరాధాలను క్షమించి నీతిమంతులుగా మార్చి దేవునితో సమాధానం ఏర్పాటు చేసి కొత్త ఆకాశానికి కొత్త భూమికి మనకి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చేయాలంటే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చూడండి. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రునిగా చేసింది. ఇప్పుడు ఆయన మన కోసం సిలువలో బలి అయ్యాడు కాబట్టి ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అపోస్తల కార్యము 22:16 ఒకసారి చూడండి. కనుక మీరు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చాడు, మన పాపాలను ఆయన మీద వేసుకుని రక్తం కార్చాడు, ఆయన మరణించాడు, మరలా తిరిగి లేచాడు, తండ్రి పక్కన ఆసీనుడాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఎరిగి లేచి ప్రార్థన చేసి నమ్మి బాప్తిసం తీసుకొని మన పాపాలను కడుక్కొని ఆయనతో మనం కలిసి ప్రయాణం చేస్తే రేపు రాకల్లో కొత్త ఆకాశంలో కొత్త భూమిలోకి మనం చేర్చబడతాము. హల్లెలూయా. చూడు, ఆయన మన కోసం పైనుండి దిగి వచ్చి ఈ పని అంతా చేసి సమకూర్చి అన్నిటిని మనకు సక్రమంగా ఒక ఆర్డర్లో పెట్టి మనల్ని పరిశుద్ధపరిచి ఒక్క బాప్తిసం ద్వారా ఆయన రక్తంలో మనం కడుక్కొని ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని నమ్మి వదిలేసి క్షమాపణ పొందుకొని ఇంకా ఆయనతో కలిసి మనం జీవిస్తే మనం ఏడంటాం? కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉంటాం. హల్లెలూయా.